ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. అలాగే 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నిర్మించుకున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు చాలదు. గమనించండి, మనం చదివినటువంటి 2 వచనాల్లో ప్రతి దానికి సమయము కలదు. ఏది కలదండి? సమయము కలదు. ఇప్పుడు మరి మనం పడుకోవడానికి సమయం, పని చేయడానికి ఒక సమయం, భోంచేయడానికి ఒక సమయం, మన బంధువులు కలుసుకోవడానికి ఒక సమయం, మనం చదువుకొని లేక ఇతరత్ర పనులు చేయడానికి ఒక టైం ఉంది. ఓకే, అలాగే జీవితంలో ప్రతిదానికి ఒక సమయము ఉంది. ఆ సమయంలో 11వ వచనం చూసినప్పుడు మరి దేవుడు సమస్తము కూడా ఆయన సమయం ప్రకారంగా దేవుడు అన్ని చక్కగా జరిగిస్తాడు. హి మేక్స్ బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ టైం. ఆయన యొక్క సమయమందు ఆయన అద్భుతంగా చేస్తాడని వ్రాయబడింది. అలాగే మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా చదవండి. ప్రియులారా, సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. గమనించండి, ఇక్కడ మరి ప్రభువు ఏది కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. మరి మొదటిగా మనం చూసిన విషయం ఏంటంటే దేవునికి ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయమందు దేవుని సమయమందు దేవుడు అన్ని కూడా చక్కగా జరిగిస్తాడు. అంత మాత్రం కాదు. అయితే కొందరు ఏమనుకుంటారండి, ఆ కొందరిలో బహుశా మనం కూడా ఉండొచ్చేమో. మనం ఏమనుకుంటాం కొన్నిసార్లు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఏంటి, దేవుడు ఈ విషయము లేకపోతే నా జీవితంలో ఇది ఇంకా లేట్ అవుతుంది ఏంటి, నేను అసలు ఎప్పుడో ఇది జరగాలని ఆశించాను, ప్లాన్ వేసుకున్నాను, ఓకేనా, మరి అనుకున్నాను, కానీ అలాగింకా జరగట్లేదేంటి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. సో అయితే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రతిదానికి ఒక సమయం ఉంది. అంటే ఆయన యొక్క అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలం ఒకటి ఉంది. అలాగే ఆయన ఆ సమయం ముందు అన్ని అద్భుతంగా చక్కగా అందంగా చేసే దేవుడు ఆయన. అలాగే ఏది కూడా ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆలస్యం చేసే దేవుడు కాదు. కొందరు అనుకున్నట్టుగా ఇక్కడ 9వ వచనంలో ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు
అని అనుకుంటున్నారు కొంతమంది. ఏమని? దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, లేక ఫలానా వాగ్దానం దాని జీవితం నెరవేర్చడానికి దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, ఏంటి లేట్ అయిపోతుంది, ఏంటి ఆలస్యం అవుతుంది అని మనం కొందరు అనుకుంటాం. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో, ఈ ఆధునిక యుగంలో మనం ఉన్నప్పుడు అంతా కూడా మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే, మనం ఏది మరి ఇప్పుడు మీరు అనుకుంటే అప్పుడే జరిగిపోవాలి కదమ్మా. ఒకటి అనుకుంటే ఇంక అప్పుడే జరిగిపోవాలి, ఇంక అది ఆలస్యం, మరి ఆలస్యం లేట్ అవ్వకూడదు. అంటే మన ఆలోచన విధానం, మన మనస్తత్వం ఏ రీతిగా ఉందంటే అంతా కూడా ఇప్పుడే అయిపోవాలి, అంతా కూడా ఇప్పుడే అంతా జరిగిపోవాలి అని మనం అనుకుంటాం. ఏదైనా కొంచెం ఆలస్యం అయితే మరి మనకు ఓపిక ఇంకా ఉండదు, మనకి ఇంకా సహనం ఉండదు, నశించిపోతుంది. మనం ఇంకా వెయిట్ చేయలేం. లేట్ అవుతుంది అని కనుక అనుకుంటే మనకు అక్కడ ఓపిక ఉండదు. సో ఈరోజు వాక్యంలో నుంచి ఒక వ్యక్తి యేసయ్య గురించి, ఏంటి ఆయన లేటుగా వచ్చాడేంటి, ఆయన లేటుగా రావడం బట్టి ఇలాగ అయిపోయింది మా పరిస్థితి అని బాధపడి చింతిస్తూ దుఃఖిస్తున్న ఒక పరిస్థితిని ఈరోజు మరి మనం ధ్యానం చేద్దాం. అది ధ్యానిస్తున్నప్పుడు మన మనసులో ఒక విషయం ఉంచుకోవాలి, ఎప్పుడు దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు ఈ వచనం ప్రకారం. అలాగే ప్రతిదానికి ఒక సమయం ఉంది, అలాగే ఆయన సమయమందు అన్నీ కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, అందముగా చేసే దేవుడు ఆయన, మన దేవుడు. ఆ గాడ్స్ టైమింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. దేవుని యొక్క సమయం అనేది ఎంతో పరిపూర్ణమైన సమయం అనేది ఈరోజు మనము గుర్తుంచుకోవాలి. మరి ఆ ఒక వ్యక్తి గురించి ఎవరో యోహాను సువార్త 11కు వచ్చి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 11లో నుంచి మొదటి 4 వాక్యాలు చదవండి. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అనువారి ఆమ్. గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అనే ఒక రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అద్దర్పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములకు వచ్చిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపింది. యేసు అతనిని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చినదనని. గమనించండి, ఒక గ్రామం ఉన్నది, ఆ గ్రామం పేరు బేతనియా. మరి ఆ గ్రామంలో మరియా, మార్తా, లాజరు ఓకే అనే ఒక కుటుంబము వాళ్ళు ఉన్నారు. మరి ఆ కుటుంబంతో యేసుక్రీస్తు ప్రభువారికి మంచి పరిచయం ఉంది. ఆయన అప్పుడప్పుడు వారిని దర్శిస్తూ, వారికి దేవుని మాటలు ప్రకటిస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, వారిని బలపరుస్తూ ఉండేవారు ప్రభు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఆ లాజరు అనే వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డాడు. మరి ఎప్పుడైతే ఆయన అలా అనారోగ్యం బారిన పడ్డాడో, మరి ఆ విషయం మార్తా ప్రభుకి కబురు పంపింది. సో మరి ఆ రోజుల్లో మరి ఈ ఫోన్లు కానీ ఏం లేవు కదమ్మా. వెంటనే ఫోన్ చేసి, సార్ మరి ఇలాగ అయిపోయింది, రండి సార్ తొందరగా చెప్పడానికి మరి ఫోన్ లేవు. కాబట్టి మిగతా వ్యక్తుల ద్వారా మరి ప్రభు ఎక్కడున్నారో మరి అక్కడికి వెళ్ళి మీరు ఈ విషయం చెప్పండి అని చెప్పడం జరిగింది. అయితే మరి వారు వెళ్ళి చెప్పారు ప్రభుకి, ఇలాగా లాజరుకి చాలా సీరియస్గా ఉంది, మరి ఆయన పరిస్థితి అటు ఇటుగా ఉంది, కాబట్టి మీరు త్వరగా రావాలి, ఎందుకంటే మీరు ప్రేమించేటటువంటి ఆ లాజరు ఇప్పుడు అనారోగ్యం బారిన పడ్డాడు, మీకు ఆ కుటుంబంతో మంచి పరిచయం ఉంది, కాబట్టి మీరు త్వరగా రావాలనే ఒక వార్త ప్రభు వారి దగ్గరికి అయితే వచ్చింది. అయితే మరి ఆయన వెంటనే కూడా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు అది 4 రోజులు ఆల్రెడీ అయిపోయింది, సమాధి కూడా అయిపోయింది, చనిపోయాడు, రోగిగా ఉన్నాడు, చనిపోయాడు. మరి యేసయ్య వస్తారేమో చూశారు రాలేదు. ఇక చివరికి సమాధి చేశారు. సమాధి చేసినటువంటి 4 రోజుల తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళారు వాళ్ళని దర్శించడానికి. మరి ఇంకా చనిపోయిన 4 రోజుల తర్వాత వెళ్తే ఇంకేముంటుందమ్మా, ఇంకేముండదు, మొత్తం అంతా అయిపోయింది. మరి సమాధి కార్యక్రమం కూడా చేసేసారు. బంధువులందరూ కూడా వచ్చి అందరూ చూసే వాళ్ళు చూసి పలకరించి అందరూ కూడా
ఎవరి దారిలో ఎవరింటికి వాళ్ళు అందరు కూడా వెళ్ళిపోయారు, ఇంకెవరు లేరు. మరి 4 రోజులు మరి అక్కడికి ఆలస్యంతో మరి ఆయన మరి అక్కడికి వచ్చారు. అయితే ప్రభువారు ఒక మాట అన్నారు, మీరు చదివినటువంటి ఆ 4వ వచనంలో, యేసయ్య ఎప్పుడైతే ఆ విషయం విన్నారో, ఏ విషయమో, అతడు అనారోగ్యమున బారిన పడిన విషయాన్ని విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని యేసయ్య అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి కబురు చెప్పారో, ఇలాగా ఆ లాజరు అనే వ్యక్తికి ఒక వ్యాధి వచ్చింది, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు యేసయ్య చెప్పిన మాట ఇది, ఆ వ్యాధి చూడండి మరణం కొరకు వచ్చింది కాదు, అంటే ఆ వ్యాధి చనిపోవడం కోసం వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నారు. మరైతే ఏం జరిగింది? ఆయన చనిపోయాడు. వాస్తవంగా అయితే లాజరు చనిపోయాడు కదా. అయితే లాజరు చనిపోయినా కూడా ఆ వ్యాధి, ఆ మరణం ఎందుకు జరిగింది అంటే దేవుని యొక్క మహిమ కొరకే అది జరిగింది. ఏంటో ఆ దేవుని మహిమ ఏంటో కాసేపట్లో మీతో వివరిస్తాను. ఎందుకు ఆ యొక్క వ్యాధి, ఆ మరణం జరిగింది, అది ఎలాగ దేవుని మహిమ కొరకు జరిగింది, ఆ వ్యాధి మరణం కొరకు ఎలా రాలేదో మనం దాన్ని ఈ రోజున ధ్యానం చేద్దాం. అయితే ఒక విషయాన్ని ఈ రోజు మనం గమనించాలి. యేసయ్య ఆ మాట అన్నప్పుడు ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు, మరి దేని కొరకు వచ్చిందంటే అండి, దేవుని మహిమ కొరకు వచ్చింది. చాలా సార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే, మరియ వలె ఆలోచిస్తాం, మార్త వలె మనం కూడా ఆలోచిస్తాం. ఇదిగో అమ్మో ఈ వ్యాధి వచ్చింది, అమ్మో లేకపోతే ఈ బాధ వచ్చింది, అమ్మో లేకపోతే యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇంకొక మానసిక ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఇంకొక కష్టం కావచ్చు, బంధువుల నుంచి మనకు ఎదురయ్యే సమస్యలు కావచ్చు, ఇలా రకరకాలుగా మీరు పనికి వెళ్తుంటే పని చోట వచ్చే సమస్యలు కావచ్చు. ఇక వీటన్నిటిని బట్టి అయ్యో ఈ సమస్య ద్వారా ఓకేనా మనకి ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మన వల్ల అవ్వదు, ఇంకా మనం దీని నుంచి బయటపడలేం, లేకపోతే దీనివల్ల పెద్ద నష్టం జరగబోతుంది, అసలు ఏం జరగబోతుందో ఏమో అని మన ముందే జరగరాని కూడా మన ముందే కొన్నిసార్లు ఊహించేసుకుని ఇంకా బాధపడిపోతూ కదా ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో ఇది ఏ నష్టానికి దారితీస్తుందో అనే ఒక బాధ, భయం మనలో ఉంటుంది. మనకు సంభవించేటటువంటి పరిస్థితులు, మనకు సంభవించేటటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు నష్టాన్ని కలగచేస్తాయనే భయాన్ని మనం కలిగి ఉంటాం. అయితే అదే పరిస్థితిని మన కోణంలో చూస్తే మనకు అలాగ అనిపిస్తుంది, అంతే కదండి. ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదిగా కనిపిస్తుంది. మీ సమస్య మీకు పెద్దది, నా సమస్య నాకు పెద్దది, అంతే కదండి. తమ దాకా వచ్చే వరకు ఎవరికి తెలియదు అన్నట్టు ఓకేనండి. మీకు సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య యొక్క బాధ ఏంటో మీకు తెలుసు. లేదు నాకే ఆ సమస్య వస్తే ఆ సమస్య మరి ఎంత పెద్దదో, దాని వెనక ఎంత బాధ ఉంటుందో, ఎంత ప్రెషర్ ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో అది నాకు అర్థమవుతుంది. కాబట్టి అది అటువంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు మనకు కలిగేది ఏంటంటే భయము, తర్వాత అయ్యో ఇది ఎంత నష్టానికి దారి తీస్తుందేమో, అమ్మో ఒకవేళ చనిపోతాడేమో మా సహోదరుడు ఈ వ్యాధి వలన అని అనుకున్నారు. మనం కూడా అలాగే అనుకుంటాం. అయితే చూడండి, మన కోణంలో చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. అయితే దేవుని కోణంలో మనం ఆ సమస్యను, ఆ పరిస్థితిని చూస్తే అది మరణం కొరకు రాలేదు. దేని కొరకు వచ్చిందండి? మహిమ కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క నామం యొక్క మహిమ కొరకు ఆ పరిస్థితి కలిగింది. మనం కూడా ఈరోజు ఒక పాఠం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు చెప్తున్న సంగతి కూడా ఏంటంటే, మనకు కలిగే ప్రతి ప్రతికూల పరిస్థితి ద్వారా మరణము, నష్టము కాదు. అది నీ కోణంలో అలాగా అనుకోవచ్చేమో, అయితే దేవుడి కోణంలో ఆలోచిస్తే ఏది జరగాలి? దేవుని యొక్క నామమునకు ఏం కలగాలి? చెప్పండి గట్టిగా, వినమట్లేదు నాకు. మహిమ కలగాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి. అదేనండి మన జీవితాల్లో జరిగే ప్రతి పరిస్థితి, ప్రతి ప్రతికూల పరిస్థితి దేవుని నామమునకు మహిమ కలగాలి. మహిమ కలుగుట కొరకే దేవుడు ఆ కార్యం చేశాడు. ఒకసారి కొంతమంది ఒక పుట్టుకతో గుడ్డివాన్ని చూపించి యేసయ్య మరి ఈ మనిషి పుట్టుకతోనే గుడ్డివాడికి పుట్టాడు, మరి ఎవరు చేసిన తప్పు? వీడి తప్పు చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? ఎందుకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని అడిగితే యేసయ్య ఏమన్నారండి? ఇది దేవుని మహిమ కొరకు
అది జరుగుతుంది. ఓకే, వాడు దేవుని మహిమ కొరకు గుడ్డివాడిగా పుట్టడం జరిగింది. ఎందుకంటే తర్వాత వాడి జీవితంలో యేసయ్య వానిని దర్శించి వానిని ముట్టి స్వస్థపరుస్తున్నారు కాబట్టి, వాడి జీవితము మారబోతోంది కాబట్టి, వారి గుడితనము వెలుగుమయంగా మార్చబడబోతోంది కాబట్టి, సో అది దేవుని యొక్క మహిమ కొరకే జరిగింది. ఒకసారి ఒక వాక్యాన్ని చదువుకుందామా. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అవునండి, మనుషులేమో, యోసేపు సహోదరులేమో అతన్ని చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెట్టి, అతని గాయపెట్టి, కొట్టి, గుంటలో పడేసి, ఇంకా డబ్బులకి వేరే వాళ్ళకి అతను అమ్మేశారు. చెప్పాలంటే తమ్ముడిని అమ్మేశారు డబ్బులకి. ఒక పరాయి దేశస్తులకి అమ్మేశారు. చాలా ఇబ్బందులు పెట్టారు. నానా తంటాలు పడ్డాడు యోసేపు. ఓకేనండి. అయితే దేవుడు అవన్నీ చూస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఒక సమయం వచ్చింది, ఇక దేవుడు యోసేపునే దీవించాడు. ఇక చెప్పాలంటే ఎవరైతే ఇలాగ ఆయన కొట్టి గుంటలు పడేసి అమ్మేశారో వాళ్ళకే తినడానికి తిండి లేకుండా అయిపోయింది పరిస్థితి. ఈయన దగ్గరేమో ఈయన దేవుడు అద్భుతంగా దీవించాడు ధాన్యం చేత. ఉన్నత స్థానానికి, ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లోకి, ఇతర దేశంలో కూడా అతన్ని హెచ్చించాడు. సో ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు, అఫ్కోర్స్ వారికేమి, సహోదరులకేమి మా తమ్ముడు అక్కడ ఉన్నాడని తెలియదు. అయితే వాళ్ళు తిండి కోసం, ధాన్యం కోసం కరువు వచ్చింది, పెద్ద కరువు వచ్చింది అప్పట్లో ప్రపంచంలో. అందరూ కూడా చనిపోతున్నారు. ఎక్కడ ధాన్యం ఉంటే తెలుసుకొని అక్కడికి వెళ్తున్నారు. సో ఆ క్రమంలో ఆ సహోదరులు అక్కడికి వచ్చినప్పుడు యోసేపు వారిని కలుసుకొని, వాళ్ళు గుర్తించకపోయినా యోసేపు వాళ్ళందరినీ గుర్తుపట్టి మరి వాళ్ళందరికీ విషయాన్ని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో మేము ఇలా చేసామేంటి, పెద్ద తప్పు పాపం చేసామేంటి మా తమ్ముడికి, అలా అనుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటే, ఆ పరిస్థితిలో యోసేపు వాళ్ళతో చెప్పిన మాట ఇది. ఏమని? ఇదిగో మీరందరూ ఏమనుకున్నారు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు ఏం చేశాడండి, ఓకే, అది ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అదండి. సో మనకు యోసేపునకు జరిగినటువంటి ఆ కష్టం, ఆ వేదన, ఆ నొప్పి, ఆ గాయం, ఓకే, అదేమి అతన్ని మరణానికి నడిపించలేదు, నాశనానికి నడిపించలేదు. మనిషి కోణంలో చూస్తే అలాగే అనిపించవచ్చు. అయితే దేవుని కోణంలో ఆ యొక్క సమస్యను చూస్తే అది అనేక మంది ప్రజలు బ్రతుకుటకు దేవుడు మేలుకే ఉద్దేశించాడు. తద్వారా ఎవరికి మహిమ? దేవుని నామమునికే మహిమ. కాబట్టి దేవుని నామానికి మహిమ కలగడం కొరకే మరి యోసేపుకి ఆ సన్నివేశం జరిగింది. చిన్నప్పటి నుంచి అన్నలు అతన్ని ద్వేషించారు, తిట్టారు, తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, గాయపెట్టేవాళ్ళు, చివరికి తీసుకెళ్ళిపోయి ఒక గుంటలో పడేశారు. ఓకేనా? చివరికి వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చెప్పారు, వాడు చచ్చిపోయాడు, ఏదో ఒక ఖడ్గమృగమో పులోసింహం తినేసింది, ఇదిగో మేము చూసాము, వాడు చొక్క కూడా ఇదిగో రక్తం ఉందని చెప్పి చూపించారు, చచ్చిపోయాడని చెప్పేశారు, అబద్ధం చెప్పేశారు నాన్నగారికి. అలాగా మరి చాలా బాధ కలిగింది. అయితే దేవుడు అవంతా కూడా ఆయన మహిమ కొరకు బ్యాక్గ్రౌండ్లో అన్ని కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క పరిస్థితి కూడా ఆయన నామానికి మహిమ కలగడం కోసం దేవుడు ప్రతిదీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము అలా చూడాలి. విశ్వాసులుగా మనకు జరిగే ప్రతి పరిస్థితిని కూడా మన కోణంలో చూసి, అయ్యో ఇది నష్టానికి దారి తీస్తుందేమో, అయ్యో ఇది దీనికి దారి తీస్తుందేమో అని మనం బాధపడాల్సిన పని లేదు. కానీ దేవుని కోణంలో చూస్తే నాకు జరిగినటువంటి ఈ పరిస్థితి, లేక దేవుడు నా జీవితంలో అనుమతించినటువంటి ఈ పరిస్థితి, ఈ ప్రతికూల పరిస్థితి, ఈ బాధ, లేక ఈ అవమానం, లేక ఈ నింద, లేక ఈ ఒంటరితనం, లేకపోతే మరొకటి కావచ్చు, మనందరూ మన అనుదిన జీవితాలు ఎదుర్కొనే పరిస్థితులు ఇవి తప్పకుండా దేవుని మహిమ కొరకే ఒక రోజు, రైట్? అయితే అది మనము రియలైజ్ అవ్వడానికి సమయం పట్టొచ్చు, వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఆ రోజు ఆ మార్త
ఏసైని బహుశా మనసులో ఆమె తిట్టుకొని ఉండొచ్చు. ఏంటి ఏసయ్య, ఇప్పుడు కబురు పంపించాం, వెంటనే రావాలి కదా, ఇక్కడ ఆయన చనిపోయాడు, ఎందుకు ఆయన రాలేదు, కావాలని ఏదో చేస్తున్నాడు ఆయన, మొన్నటి దాకా వచ్చాడు ఇప్పుడు రాలేదు అని రకరకాలుగా లేక పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా ఆమె మనసులో వచ్చి ఉండొచ్చు కదా. అయితే ఒకటి ఆమెకు తెలియదు అప్పటికి ఏంటంటే, ఆ పరిస్థితి లాజరుకు వచ్చిన వ్యాధి అది మరణానికి వచ్చిన వ్యాధి కాదు, కానీ దేవునికి నామ మహిమ కొరకే వచ్చిందనే విషయము అప్పటికి ఆమెకు తెలియదు. తర్వాత చాలాసేపు తర్వాత అది ఆమె గ్రహించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు మరి మన జీవితాల్లో ఏ పరిస్థితిని అనుమతించినా లేక మనకి ఏ సంభవము జరిగినప్పటికీ కూడా తద్వారా అది మనకు మరణమో, నాశనమో, నష్టమో అలా మనం చూడకూడదు, కానీ దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ఈ పరిస్థితి ద్వారా దేవునికి నామానికి మహిమ కలుగుతుంది అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైతే అది మనం గ్రహిస్తామో అప్పటికి నిజంగా ఇక మన మనస్సుల్లో ఇక దేని బట్టి మనం ఇంకా సనుక్కోం, గొనుక్కోం, లేక తిట్టం, లేక దేవునికి దూషించాల్సిన పని అసలు అవసరమే ఉండదు. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుని ఇంకా ఆరాధిస్తాం. దేవుడు దీని ద్వారా ఏది చేయబోతున్నాడో మరి మనము ఆత్మీయ నేత్రాలతో ముందే దాన్ని చూచి దేవునికి స్తుతి చెల్లిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో 5-7 వచనాలు ఒకసారి చదవండి. యోహాను 11 తిరిగి వద్దాం. 5 నుంచి 7 వచనాలు. అక్కడికి తిరిగి వెళ్తువా అని ఆయన అడిగింది. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నది కదా, ఇక్కడ పగటి వేళ నిలిచినాడగా ఈ లోకము వెలుగును చూచును కనుక తొట్టుపడడు. చాలు గమనించండి. ముఖ్యంగా మనం 6వ వచనాన్ని చూసినప్పుడు, అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పారు. ఇక్కడ చూడండి, మరియ అలా ముఖ్యంగా మార్త ఏమనుకుంటుందంటే, యేసయ్య ఆలస్యంగా వచ్చారు, వెంటనే మేము కబురైతే పంపించాం, అతడు రోగిగా ఉన్నప్పుడే విషయాన్ని తెలియచేశాం, సమాచారం పంపించాం, త్వరగా అర్జెంటుగా రమ్మని పిలిచాము. ఓకే, అయితే ఆయన ఇంకా ఆలస్యం చేశాడు. వాస్తవంగా మనం చూస్తే ఆయన అక్కడ ఉండిపోయారు, అక్కడ 2 దినాలు ఉండిపోయారు. ఇంకా ఆయన బహుశా వెంటనే కూడా ఆయన రావాల్సిందేమో, కానీ రాలేదు. చూడండి, కొన్నిసార్లు ప్రభు చేసే పనులు మనకు వెంటనే అర్థం కాదు కదమ్మా. యేసయ్య చేసే పనులు వెంటనే మరి మనకు అర్థం కాకపోవచ్చు. లేదంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభు ఇలాగే చేస్తే బాగుంటుంది, ఇప్పుడే చేస్తే బాగుంటుంది అని మనం ఫిక్స్ అయిపోతాం. యేసయ్య ఇలాగే చేస్తే బాగుంటుంది, ఇప్పుడే చేస్తే బాగుంటుంది అనుకుంటాం. లేదంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అనుకుంటాం మనం, లేకపోతే పెద్ద నష్టం వచ్చేస్తా అనుకుంటాం మనం. మార్తా రోజు ఏమనుకుందంటే, యేసయ్యకి కబురు పంపాం, ఆయన వెంటనే రావాల్సింది, ఆయనే కావాలని లేట్ చేశాడు. మరి అక్కడ కూడా మనం చూస్తాం కదండి, యేసయ్య అక్కడ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా మరి 2 రోజులు ఇంకా అక్కడే ఆయన ఉండిపోయారు. ఈలోపు చనిపోయాడు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే మనకైనా మార్తకైనా ఏమనిపిస్తుంది అంటే, యేసయ్య ఎందుకు అలాగ ఆలోచన చేశాడు, అప్పుడే కబురు పంపిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తే బాగుండేది కదా, బ్రతుకుండేవాడేమో, ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు వస్తాడు, ఇప్పుడేం జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ఒకసారి యేసు ప్రభు వారు ఒక పెళ్లికి వెళ్ళారు, మ్యారేజ్ అకేషన్కి వెళ్తే, వెడ్డింగ్ సెరమనీలోకి వెళ్తే వాళ్ళకి కొంచెం బంధువులు అవుతారు, వాళ్ళు యేసయ్య వాళ్ళకి బంధువులు అవుతారు. మ్యారేజ్కి వెళ్తే మరి ఏం జరిగింది, అక్కడ ఒక్కసారిగా ద్రాక్ష రసము అయిపోయింది. ఆ రోజుల్లో అంటే ఒక భోజనాలు అయిపోయినాయి అనుకోండి, సో వాళ్ళ సంస్కృతులు వాళ్ళు ద్రాక్ష రసాన్ని ఇచ్చేవారు. ఇస్తే మరి మధ్యలోనే అయిపోయాయి. ఇప్పుడు చూడండి, మనకి
మన ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం, మధ్యలో భోజనాలు అయిపోయాయి, ఇంకా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అప్పుడు మనకు చాలా అవమానం కదమ్మా, మనం చాలా ఇదైపోద్ది కదా, అయ్యో ఎలాగే వెళ్ళి. కానీ సేమ్ అదే పరిస్థితి అక్కడ వచ్చింది. మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇంకా ఇవ్వాలి. మరి ఎలాగని వెంటనే మరియా పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు మరి ఇదిగో బాబు ఇలాగ అయింది అని, కాబట్టి అంటే ఏదో ఒకటి వెంటనే అర్జెంటుగా ఇప్పటికిప్పుడే చేస్తాయి అన్నట్టుగా, ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి నువ్వు చేస్తాయి అన్నట్టు చెప్తే వెంటనే ప్రభు విన్నారంటే, నాతో నీకేమి పని, ఓ స్త్రీ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అని ఆయన కొంచెం గట్టిగా ఆయన మాట్లాడారు. అంటే ఆవిడ అనుకుంటుంది ఏదేదో ఇప్పుడే చేసేస్తే బాగుంటుంది, ఇలాగే చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంది, కంగారు పడిపోతుంది. ఆయనేమో నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలేదు అంటే దాని అర్థం నా సమయం వచ్చేంత వరకు నేనేమి చెయ్యను, నా సమయం వచ్చినప్పుడే అది నేను చేస్తా. నేను చెప్పాను కదండి, దేవుని సమయం, గాడ్స్ అపాయింటెడ్ టైం, దేవుని నిర్ణయ కాలము అని ఒకటి ఉంది, అంటే దేవుని సమయం. అయితే మనం అప్పుడు దాకా ఆగం, అంత ఓపిక మనకు లేదు, అంత సహనం మనకు లేదు, అంత కూడా ఇప్పుడే అయిపోవాలి, అది కూడా ఇలాగే అయిపోవాలి, ఇలాగే జరగాలి అంటే మనమే దేవుడికి కండిషన్స్ పెట్టేస్తాం. దేవా నువ్వు ఇప్పుడు చెయ్యి, ఫలానా టైంలో చెయ్యి, అది కూడా ఇలాగే చెయ్యి, అంటే నేను ఇలాగే కోరుకుంటున్నాను అని మనం అనుకుంటాం. మనం ఎందుకు దేవుడు లేట్ చేస్తున్నాడు అని అనుకుంటాం చెప్పండి? మామూలుగా ఎందుకు దేవుడు లేట్ చేస్తున్నామని మనం ఎందుకు అనుకుంటామంటే, అది ఇప్పుడే అయిపోవాలని మనం అనుకుంటాం కాబట్టి, ఇప్పుడే అయిపోవాలనుకుంటాం కాబట్టి అప్పుడు అవ్వకపోతే దాన్ని ఏమంటాం మరి మనము లేట్ అంటాం కదా, లేట్గా అనుకుంటాం. ఇప్పుడు అయిపోవాలి అని మనం అనుకుంటాం కాబట్టి మనసులో, దేవుడు అప్పుడు అది చేయకపోతే ఇంకా దేవుడు దాన్ని ఆలస్యంగా చేశాడు, దేవుడు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఆయన కావాలని ఇదే మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు ఏంటి అని మనం అనుకుంటాం. అలాగే మనం మనసులో ఒకటి అనుకుంటాం, దేవుడు ఇలా చేస్తాడని, ఇలాగే చేయాలని మనం అనుకుంటాం, కానీ దేవుడు అలా చేయడు. అప్పుడు మరి మనము డిసప్పాయింట్ అవుతాం, నిరుత్సాహానికి గురవుతాం. అంటే మనసులో నువ్వు ఒకటి అనుకున్నావు, దేవుడు ఇప్పుడు ఫలాని టైంలో చేయాలి, ఈ విధంగా చేయాలి అని మనసులో అనుకున్నాం కాబట్టి మరి దేవుడు అలా చేయలేదు, దేవుడు అప్పుడు చేయలేదు. అందుకని దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు అసలు మా మీద ప్రేమ చూపించట్లేదు, లేకపోతే దేవుడు మమ్మల్ని వదిలేశాడు, లేక దేవుడు ఎక్కడో మాకు దూరంగా ఉన్నాడు అనే ఒక నిరాశలోకి, నిరుత్సాహంలోకి చాలా మంది విశ్వాసులు వెళ్తూ ఉంటారు. ఒక విషయాన్ని మనం గ్రహించాం, అది ఏమిటంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. మనం చదువుకున్నాం కదా 2 పేతురు 3:8-9 కొందరు అనుకొనుచున్నట్లుగా ఆయన వాగ్దానములను ఆలస్యం చేసే దేవుడు ఆయన కాదు. ఆయన కావాలని మనల్ని ఇబ్బంది పెట్టే దేవుడు అయితే కాదు, ఆయన డిలే చేసే దేవుడు కాదు, లేట్ చేసే దేవుడు అయితే ఏమీ కాదు. అన్నీ కూడా ఆయన ఆన్ టైం, పర్ఫెక్ట్ టైం, అది కూడా చెప్పాలంటే ఓకేనండి, సరైన సమయానికే దేవుడు అన్నీ కూడా మన జీవితాల్లోనే జరిగించేవాడు. ఇంకా చెప్పాలంటే మన ప్రతి అవసరత ఏంటో మనము దేవుడికి చెప్పడానికంటే ముందుగా కూడా దేవుడు తెలుసా తెలీదా చెప్పండి? తెలుసు. మనం చెప్పడానికంటే, అంటే మనం దేవుడికి ప్రార్థన చేయడానికంటే ముందుగా దేవుడికి తెలుసు. ఇంకా ఫిలిప్పీ 4:19 ఉంటుంది, దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమును కూడా దేవుడు కలుసుకొనును అని వాక్యంలో ఉంది. అంటే దేవుడు నీ అవసరాలు నీవు ఆయనకి చెప్పడానికంటే ముందు ఆయన తెలుసు. ఆ అవసరము దేవాది తీర్చు తండ్రి అని నీవు అడగడానికంటే ముందుగా కూడా ఆయన తెలుసు ఆ అవసరాన్ని మన జీవితాల్లో తీర్చాలి అని. అయితే ఆ అవసరము తీర్చడానికి ఆయన సమయం ఒకటి ఉంది అని మనం గ్రహించాలి. ఏంటండి? ఆయన సమయం, ఆయన ఏర్పాటు చేసినటువంటి సమయం, ఆయన నిర్ణయించినటువంటి సమయం, ఆయన ఉద్దేశించినటువంటి సమయం అనేది ఒకటి ఉంటుంది తప్పకుండా. గాడ్స్ టైమింగ్, అది పర్ఫెక్ట్ టైమింగ్, అది ముందు ఉండదు, అటు ఆలస్యంగా ఉండదు, ఆల్వేస్ ఆన్ టైం.
సమయానికి దేవుడు అని కూడా ఎప్పుడు కూడా జరిగిస్తాడు. అది మరి మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఈ పరిస్థితిలో మరి మరియా దాన్ని గ్రహించలేనట్టుగా ఉంది. రైట్, చూడండి, ఎప్పుడైతే మనం ఆయన లేట్ చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటామో అప్పుడు ఇంకొక ఆలోచన సాతాను మన హృదయంలో పెట్టేస్తాడు. ఏంటి ఆలోచన అంటే, ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి దాని అర్థం దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడికి అంటే మా మీద ప్రేమ లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని దేవుడు వదిలేశాడు, మాకు చాలా దూరంగా ఉన్నాడు అనే ఒక నిరాశ నిరుత్సాహంతో కూడినటువంటి ఒక చెడు ఆలోచనను సాతానుడు మన మనస్సులో పెట్టడానికి కూడా ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే మీరు ఆయన ఆలస్యం చేస్తున్నారు అని మీరు అనుకుంటారో అప్పుడు వాడు కూడా ఇంకొక అడుగు ముందుకు వచ్చి అపవాది సాతాను మనల్ని ఇంకా కిందకి అణిచివేయడానికి, ఇంకా మనల్ని నిరుత్సాహంలోకి నెట్టడానికి వాడు ఆ ప్రయత్నం చేస్తాడు. ఓకే, చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. యోహాను 11లో ఒకసారి 35 వాక్యం చదవండి ఒకసారి. చాలు, అది మనకు యాక్చువల్గా ద స్మాలెస్ట్ వర్స్, అది చిన్న వచనం బైబిల్లో. యేసు కన్నీళ్లు విడిచాడు. అక్కడేమో మార్త అలాగే మరియా కూడా అనుకుంటూ ఉన్నారు, ఇంకా యేసయ్య ఇంకా ఆలస్యం చేశాడు కాబట్టి, ఆయన లేటుగా వచ్చాడు కాబట్టి, ఆయన వచ్చేటప్పటికి ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది, బంధువులు స్నేహితులు వచ్చేవారు, రావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకుని అందరూ వెళ్ళిపోయారు, ఏం లేదు అంటే దాని అర్థం యేసయ్య మమ్మల్ని పట్టించుకోవట్లేదు, యేసయ్యకి మా మీద ప్రేమ లేదు, ప్రేమ అప్పట్లో ప్రేమ ఉండేది, ఇప్పుడు ప్రేమ లేదు. అప్పట్లో ఆయన మా ఇంటికి వచ్చేవారు, ఓకేనా, మరి మాతో ఆయన సహవాసం చేసేవారు, మరి అప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు రాలేదంటే దాని అర్థం ఇప్పుడు ఆయనకి మా మీద ప్రేమ లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అయితే దానికి వ్యతిరేకంగా ఇక్కడ మనం చూస్తాం, యేసు కన్నీళ్లు విడిచెను. దాని అర్థం ఏంటి? వాస్తవంగా యేసయ్య వచ్చి అక్కడికి ఏడవాల్సిన అవసరం లేదు, యేసయ్య ఏమి కన్నీళ్ళు విడవాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకు కన్నీళ్ళు విడిచారు? అది మనకి ఏమని తెలియజేస్తుంది? వారంటే యేసయ్యకి ప్రేమ ఉందా లేదా? ఉంది, అందుకే కన్నీళ్ళు విడిచారు. ప్రేమ లేకపోతే ఎందుకు విడిస్తారు? అసలు ఆయన అక్కడికి వచ్చి ఉండేవారు కాదు, కన్నీళ్ళు విడవాల్సిన అవసరం లేదు. యేసయ్య వారిని పట్టించుకుంటున్నాడా లేదా? పట్టించుకుంటున్నాడు కదండి. యేసయ్య వారి ఎడల శ్రద్ధ, ప్రేమ, కనికరం కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడు. యేసయ్యే కన్నీళ్ళు విడిచారు, ఆయనే ఏడ్చారు. ఎందుకంటే వీళ్ళంతా ఆయన రాగానే మొత్తం మంది కూడా ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చారు. అంటే దాని అర్థం ఆయన వాస్తవం ఏడవాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు ఏడ్చారు అంటే ఆయన వారి యొక్క మనసుని అర్థం చేసుకున్నాడు కాబట్టి, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటో ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. ఆయనేమి హృదయాన్ని కఠినం చేసుకొని హృదయ కాఠినంగా ఆయనేమి లేడు. ఆయన కూడా వారి యొక్క సమస్యను అర్థం చేసుకున్న వ్యక్తిగా, వారి బాధను అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఒక విధంగా చెప్పాలంటే ఆ సమస్యను వారి కోణంలో నుంచి కూడా చూసి ఆయన కూడా మరి వారికి తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అవునండి, మనం అనుకోవచ్చేమో ఆయన కొన్ని విషయాల్లో మన జీవితాల్లో ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఆయనను పట్టించుకోవట్లేదు, ఆయనకి నా మీద ప్రేమ లేదు, ఆయన నాకు దూరంగా ఉన్నాడు, లేకపోతే ఆయన మరి నా ఎడల ప్రేమ చూపించట్లేదు అని మనం అనుకుని బాధపడొచ్చేమో, కానీ అయితే అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదవండి. చూడండి, మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే మనతో సహానుభవము కలిగి ఉన్నవాడు. ప్రతి విషయంలో మన బలహీనతలయో, మన అనారోగ్యములో, మన ఇబ్బందులలో, మన ఒంటరితనములో, మన నొప్పి, వేదన, బాధ పరిస్థితుల్లో మనతో కూడా సహా అనుభవము కలవాడు. ఓకేనండి. అంటే ఆయన కూడా ఒకప్పుడు ఈ భూమి తిన్నప్పుడు ఈ బాధల గుండా, ఈ శోధనల గుండా, ఈ నొప్పి గుండా, ఈ వేదన గుండా, ఈ ఒంటరితనం గుండా, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ సమస్యల గుండా వెళుతున్నామో
ఆయన ఈ భూమి దున్నప్పుడు అన్ని పరిస్థితులు గుండా వెళ్ళారు కాబట్టి ఆ పరిస్థితి, ఆ నొప్పి, ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన తెలుసు కాబట్టి ఆయన మన ఎడల ఆ కనికరాన్ని చూపించే దేవుడై ఉన్నాడు, ఆ ప్రేమను చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని పట్టించుకునే దేవుడు. అందుకే ఆయన కన్నీరు విడిచారు యేసయ్య. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాంటివి అన్ని అనుభవించాడు కాబట్టి ఇప్పుడు మరి మనం ఈ సమయమందు ఒకవేళ ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే ఆయన మనతో కూడా సహానుభవము కలవాడు. సో హీ సింపథైజెస్ విత్ అస్. తన యొక్క ఆ బాధ ఏంటో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇక నెక్స్ట్ మన మీద ఆయన జాలి చూపించే దేవుడు, కనికరాన్ని చూపించే దేవుడు. ఆయన ఏమి హృదయాన్ని కఠినం చేసుకుని ఓకేనా ఉండే దేవుడు కాదు. ఆయన మనల్ని పట్టించుకునే దేవుడు, ఆయన మన ఎడల శ్రద్ధ వహించే దేవుడు. అదే మనకు అక్కడ అర్థమవుతుంది. మరియా మార్త విషయంలో కూడా లాజరు చనిపోయినప్పుడు ఇక ఆయన అక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ ఆయన చూసి ఏడుస్తూ ఉంటే మరి అయ్యో ప్రభా ఇంకంతా అయిపోయింది, ఇంకేముంది, ఎందుకు వచ్చావయ్యా ఇప్పుడు అన్నట్టుగా కొంతమంది అడుగుండొచ్చు ఆయన. లేక వీళ్ళే అలాగా మరియా మార్త కూడా అలాగా మాట్లాడి ఉండొచ్చు. దానికి ఆయన వెంటనే ఆయన కన్నీరు విడుచుడు ద్వారా ఒక సందేశాన్ని ఆయన తెలియజేస్తారు. ఏంటి అంటే ఓకే, నేను మిమ్మల్ని పట్టించుకుంటూ ఉన్నాను, నేను శ్రద్ధ కలిగి ఉన్నాను, రైట్, మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను, మీ బాధ నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను అనే విషయాన్ని ఆయన వారికి ఆ రోజు తెలియచేయడము జరిగింది. ఇక తర్వాత యోహాను సువార్త 11లో ఎప్పుడైతే ఇంకా ఆయన అక్కడికి వచ్చినప్పుడు అందరూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అయ్యో ప్రభు అంతా అయిపోయింది అది ఇది అని చెప్పారు. అయితే ఇంకా మా మార్త కూడా ఇంకొకసారి యేసయ్య ప్రభువా మీరు ఇక్కడే ఉంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు కదా నాయన, మీరు ఎందుకు వెళ్ళిపోయారు ప్రభువా, ఎందుకు మీరు లేట్గా వచ్చారు తండ్రి, ఓకేనా ఇప్పుడు అంతా అయిపోయింది అని చెప్తూ ఉంటే ఒకసారి ప్రభు చెప్పిన మాట 25లో ఒకసారి చదవండి. మార్తేమో అయ్యో ప్రభువా మీరు ఇక్కడే ఉంటే బాగుండేది కదా, లేకపోతే ఇంకా తొందరగా వస్తే బాగుండేది కదా, మరి లేటుగా వచ్చారు, మరి ఇప్పుడు చనిపోయాడు నా సహోదరుడు, ఇంకంతా అయిపోయింది ఇంకేం లేదు అని ఏడుస్తూ బాధతో ఉంటే అమ్మా నువ్వు అలాగా అనుకోవద్దు, అసలు నేను ఎవరిని, నేను పునరుద్ధానమును జీవమును కదా, కాబట్టి నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయిన వాడు కూడా తిరిగి లేస్తాడు, నువ్వు నమ్మకం ఉంచు అని ఆమెతో చెబుతూ ఆమె విశ్వాసాన్ని కూడా బలపరుస్తూ ఇక ఆయన ఇక ఎక్కడైతే సమాధిలో పెట్టబడ్డాడో మరి అక్కడికి అందరిని కూడా తీసుకుని వెళ్ళి ఇంకా ప్రభు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది వేరే వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు, యూదులు వచ్చారు కొంతమంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళి ఓకేనండి ఆ గుహ దాని మీద రాయి ఒకటి, ఆ రోజుల్లో ఒక సమాధులు అంటే మనలాగా కాదు, మనం తవ్వి పెడతాం కదా, ఆ రోజుల్లో వాళ్ళు ఒక గుహలాగా చేసి రాతితో దాన్ని తొలిపించుకొని పెట్టేవారు. దానికి డోర్ ఏంటంటే ఒక బండ, దాన్ని వాళ్ళు వేసేవారు అన్నమాట. అక్కడికి మరి ప్రభు వెళ్ళారు, అందరూ ఆయనతో కలిసి వెళ్ళారు. ఎప్పుడైతే సమాధి దగ్గరికి వెళ్ళారో వెళ్ళి ఒక మాట అన్నారు. చదవండి 39 వచనం. దానికి ఆ గుహలో పెట్టబడ్డాడు కదా సమాధి, మొత్తం అంతా కూడా దాన్ని వాళ్ళంతా గుడ్డలతో చుట్టి అలా పెట్టి అది వేస్తారు. ఆ రాయిని తీసేయమన్నారు, ఓకేనా, వేసే దాన్ని తీసేయమన్నారు. చూడండి మార్త ఇంకా ఆ బాధలో, ఆ నిరుత్సాహంలో, ఇంకా చెప్పాలంటే అన్ని రకాల మిక్స్డ్ ఫీలింగ్స్. ఏసై కూడా అప్పుడు వస్తే బాగుండేది, ఆ మాట కూడా చెప్పింది, మీరు ఇక్కడే ఉంటే బాగుండేది అయ్యా అని కూడా చెప్పింది. తర్వాత ఇప్పుడు ఏసై చెప్తున్నా కూడా రాయిని తీయమని వద్దని చెప్తుంది. ఎందుకంటే అతను చనిపోయి 4 రోజులు అయిపోయింది ప్రభువా, మరి వాసన కొడతాడు కదా, కాబట్టి అక్కడ శవము అక్కడ 4 రోజుల నుంచి ఉంది అని అక్కడ మళ్ళీ ఒక విధంగా తనకున్నటువంటి ఆ అవిశ్వాసాన్ని మార్త అక్కడ బయలుపరుస్తూ ఉంది. అంటే ఇంకా నమ్మట్లేదు ప్రభు చేయబోయే కార్యాన్ని, ఇంకా మార్త అయితే నమ్మలేకపోతూ ఉంది. అయితే 40 వచనం ఏమి చెప్తుంది, నీవు నమ్మిన ఎడల
దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా? దేవుని మహిమ నువ్వు నమ్మితే చాలు, దేవుని మహిమను చూస్తావు. ఎలాగైతే ప్రభు అన్నారో ఆ మాట, ఆ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పారు కదా ముందే. కాబట్టి ఇప్పుడు మార్త, నువ్వు గనక నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు అని ఆమెతో చెప్పి అంతటి వాళ్ళు ఏం చేశారండి? ఆ రాతిని తీసివేశారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. మార్త చెప్పాలంటే అవిశ్వాసంతో ఉంది, అపనమ్మకంతో ఉంది, అనుమానంతో ఉంది. అనుమానిస్తుంది యేసయ్యని. ఎలాగంటే ఈయన ఏం చేస్తాడు, అంతా నా సహోదరుడు చనిపోయాడు, సమాధి చేసేసాం, 4 రోజులు అయిపోయింది, ఓకేనా, ఇప్పుడు వచ్చి ఇంకేం చేస్తారు, ఏదో బహుశా శవాన్ని చూడడానికి వచ్చారేమో అనుకుంటుందామె. దేన్ని చూడడానికి వచ్చారనుకుంటుంది? శవాన్ని చూడాలంటే చివరి చూపు అంటారు కదా, మరి కొంతమంది కోసం లేట్గా వచ్చే వాళ్ళ కోసం శవాన్ని ఇంకా పెడతారు. బంధువులు ఎవరైనా చనిపోతే కదండి, దూర ప్రాంతంలో నుంచి కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు కదా, కాబట్టి వాళ్ళ కోసమని ఎక్స్ట్రా డేస్ 1 or 2 days పెడతారు, శవాన్ని పెడతారు. ఏంటంటే ఆ శవాన్ని అంటే వాళ్ళ బంధువుల్ని చివరి చూపుగా చూసుకోవాలి కదా అని అన్నట్టుగా పెడతారు. సో మార్త ఏమనుకుంటుందంటే, ఓహో ఈయన 4 days లేట్గా వచ్చారు కాబట్టి వచ్చి జస్ట్ ఆ శవాన్ని చూడాలనుకున్నారేమో అని అనుకుంటుంది. అయితే యేసయ్య ముందే ఒక మాట అన్నారు 25లో, అది ఇంకా నమ్మట్లేదు. ఏంటి 25లో ఏం చెప్పారు ఆయన? పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని యేసయ్య చెబితే, ఓకే, అది మార్త దాన్ని పఠించుకోవట్లేదు. మార్త ఆ మాట ఎందు విశ్వాసం ఉంచట్లేదు, యేసయ్య ఎందు విశ్వాసం ఉంచట్లేదు, ఆయన చెప్పిన మాట ఎందు కూడా ఆమె విశ్వాసం ఉంచట్లేదు. అది ఒక విధంగా చెప్పాలంటే ఆటంకంగా మన జీవితంలో కొన్నిసార్లు ఆ యొక్క అవిశ్వాసం కొన్నిసార్లు మనం కూడా పనిచేస్తుంది. మనం అంటే క్రైస్తవులు మనం ఎంత మనం చెప్పుకున్నప్పటికీ, మేము దేవుని విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకున్నప్పటికీ కూడా, చర్చికి వస్తూ కూడా ప్రార్థన చేస్తూ కూడా కొన్నిసార్లు మనకు కూడా అంటే మనకు కొన్ని మన దాకా వచ్చే వరకు ఎవరికి తెలియదు అన్నట్టు కొన్ని పర్సనల్గా మనకు కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు అక్కడ మన ఫెయిత్ అనేది డిస్టర్బ్ అవుతుంది, మన విశ్వాసం అక్కడ ఇంకా కదిలిపోతుంది. మనలో విశ్వాసం కాదు కదా, అవిశ్వాసం మనలోకి ప్రవేశిస్తుంది. అపనమ్మకం, అనుమానం మనలో కలుగుతుంది. అసలు ఎవరి మీద అనుమానం? ఏకంగా దేవుడి మీదే, యేసయ్య మీదే, యేసయ్య మాట మీదే అనుమానం కలిగేటట్టు సైతాన్ చేస్తాడు. చూడండి, అంత స్పష్టంగా యేసయ్య ఆవిడకి చెప్తున్న మార్తకి ఆమె అసలు పఠించుకోవట్లేదు. కాబట్టి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో దేవుని మహిమ కొరకు కొన్ని కార్యాలు జరగాలంటే ఆయన జరిగిస్తాడు, ఆయన తన మహిమ కొరకు. అయితే మన నుంచి ఆయన ఏది ఆశిస్తాడు? విశ్వాసాన్ని ఆశిస్తాడు. అందుకే హెబ్రీ పత్రిక చదవండి 11:6 ఏముంది? నమ్మవలను కదా. మరి ఇప్పుడు ఈమె నమ్మట్లేదు, విశ్వాసం ఉండాలి కదా, ఈమెలో విశ్వాసం లేదు. ఆ విశ్వాసము నమ్మకం ఈమెలో లేదు. మార్తలో అవిశ్వాసము, అనుమానము, సందేహము, అపనమ్మకం ఉంది. ఇంక ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు? అప్పుడే వస్తే ఏదైనా జరిగి ఉండేదేమో బహుశా, అలా ఆమె నమ్ముతుంది. ఇప్పుడు వచ్చారు కాబట్టి అంతా అయిపోయింది కాబట్టి ఇంక యేసయ్య కూడా ఏం చేయగలడు? ఇప్పుడు ఆయన కూడా ఏం చేయలేడు. కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే ఇంకా అంతా జరిగిపోయిందండి, కొంతమంది చెప్తుంటారు, మరి జరగడంతా జరిగిపోయింది, ఇంకేం జరుగుతుంది, ఇంకేం జరగడానికి ఇంకా అవకాశం లేదు, నా జీవితంలో నష్టమంతా జరిగేసిందండి, ఇంకా ఆ దేవుడు కూడా బాగు చేయలేడు అని కొంతమంది డైరెక్ట్గా మాటలు కూడా అనేస్తారు. ఆ దేవుడు కూడా ఏం చేయలేడు అన్నట్టుగా. మరి చెప్పండి, దేవుడు ఏం చేయలేడా? అంటే మన సైడ్ నుంచి మనం అనుకునే విధానం ఏంటి? అంతా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకెవరు ఏమి మార్చలేరు నీ పరిస్థితి. కరెక్టే, మనుషులు ఎవరు నీ పరిస్థితి మార్చలేరు. ఎవరు మార్చగలరు? దేవుడు మార్చగలడు కదా, ఆయనకి ఆ శక్తి ఉంది కదా, అది మనం నమ్మాలి. అయితే మనల్ని నమ్మనీయకుండా అపవాది ఏం చేస్తాడంటే, అంతా జరగరానంత జరిగిపోయింది నీ జీవితంలో, కాబట్టి ఇంకా నువ్వు ఎండుకు వచ్చేసావు, కాబట్టి ఇంకా నీకు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు,
ఇంకా నీ పరిస్థితిని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు అన్నట్టుగా దేవుని మీద కూడా మనలో కొన్నిసార్లు అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది, సందేహం కలుగుతూ ఉంటుంది. రైట్? అయితే ఆ విషయంలో మనము జాగ్రత్త పడాలి. ఎప్పుడు కూడా అక్కడ అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. అవును, వాస్తవమే, ఎంత జరిగింది నా జీవితంలో, ఓకేనా, అయినా కూడా మన రెస్పాన్స్ ఏమై ఉండాలంటే, ఒకవేళ సాతాను అప్పుడు మన దగ్గరికి వచ్చి వాడు మనల్ని ఫెయిత్ని డిస్టర్బ్ చేసి, ఇదిగో నీకు ఇలా జరిగింది అలా జరిగింది, ఇంకా నువ్వు వింటే ఇంకా దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్నట్టుగా అటువంటి ఆ థాట్స్ మనకు వస్తుంటే, సాధ్యమైతే కొన్నిసార్లు సాతాను అటువంటి తీసుకొస్తుంటాడు మనకు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? వాటికి అవి ఎంటర్టైన్ చేయకూడదు. ఇంకా చెప్పాలంటే మనం ఏం చెప్పాలి గట్టిగా? ఏ సైతానా, నువ్వు ఇలా అనుకుంటున్నావు, అయితే నా దేవుడు గొప్పవాడు మనం చెప్పాలి. హల్లెలూయా. నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, ఇది నా వల్ల కాదు, నీ వల్ల కాదు, దేవుడు చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన మాట నమ్ముతున్నాను, నువ్వెందుకు నాతో ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని మనమే సాతానుడితో అలా మాట్లాడి మనమే వాడిని గద్దించాలి. అంతే కదా. వాడిని మనం ఎదిరించినప్పుడే, యాకోబు 4:8 ప్రకారం మనం వాడిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు పారిపోతాడు. లేదంటే వాడి యొక్క ఆలోచనలకు మనం మనసు పెట్టి వాటిని మనం ఇంకా ఎంటర్టైన్ చేస్తే అటువంటి ఆలోచనలు ఇంకా నెక్స్ట్ వెంటనే చాలా షార్ట్ టైంలోనే చాలా ఫాస్ట్గా సాతాను మనలోకి అటువంటి అవిశ్వాసం అనే విత్తనాలు విత్తడం వలన మనలో ఇక దేవుడి మీదే సందేహం కలిగేటట్టు చేస్తాడు, లేక దేవుని మాట మీద మనకు సందేహం కలిగేటట్టు వాడు చేస్తాడు. ఇప్పుడు అదే జరుగుతుంది మార్త కదండి, అదే జరుగుతుంది. అవిశ్వాసంతో మాట్లాడుతుంది, అపనమ్మకంతో, అనుమానంతో ఇక్కడ యేసయ్య శక్తిని అనుమానిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే చూడండి తర్వాత యేసయ్య చేసిన కార్యం ఏంటో చూద్దాం. యేసయ్య చేసిన కార్యం మనకు 43-44 వాక్యాలు చదవండి. చూడండి, ఎప్పుడైతే ఇంకా యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వచ్చి ఇంకా ఒక్క మాట అంతే, లాజరు బయటకు రా అంతే. యేసయ్య మరి ఆయన ఒక గంట సేపు ఏమి చెప్పక్కర్లేదు కదా, యేసు ప్రభు ఒక్క మాట చెప్తేనే చాలు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. అంటే ఎవ్వరూ చేయలేని పని ఎవరు చేశారు? యేసయ్య చేశారు. ఇప్పుడు అక్కడ ఆ మరియా మార్త తెలిసిన చాలా మంది బంధువులు, లేకపోతే యూదులైన ఆ గొప్ప గొప్ప యాజకులు చాలా మంది, ఓకేనా, వాళ్ళందరూ వచ్చి ఆ శవాన్ని చూసి వెళ్ళిపోయారు, కానీ ఎవరు కూడా యేసయ్య చేసిన పని చేయలేదు. అవునండి, మనుషులు ఏ మనిషి చేయలేని పని యేసయ్య చేయగలరు. దాన్నే మరి మనము అద్భుతం అని పిలుస్తాం. ఆ ఆశ్చర్యకార్యము దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు. అందుకే యేసయ్య ముందే చెప్పాడు, ఇదిగో లాజరుకు వచ్చినటువంటి ఆ వ్యాధి మరణమునకు కాదు కానీ తద్వారా దేవుడు మహింపరచుకోవడానికి అది జరిగింది. ఇప్పుడు ఏకంగా ఆ లాజరును దేవుడు చనిపోయి ఆ యొక్క శవముగా 4 రోజులు అయిపోయింది, సమాధిలో పడి ఉన్నాడు. శవంగా ఉన్న వ్యక్తిని ఆ యేసయ్య పిలవగానే చూడండి కట్లతోనే బయటకు లేచి వచ్చాడు కదండి. ఇంకా చెప్పాలంటే అందరు కూడా షాక్ అయి ఉండొచ్చు. మరి ముఖ్యంగా మార్త అప్పటిదాకా అనుమానిస్తూ యేసయ్య అంతా మీరు ఇక్కడే ఉంటే బాగుండేది, మీరు త్వరగా వస్తే బాగుండేది, ఇంకా మా సహోదరుడు చనిపోయాడు, ఇంకేంటి మా పరిస్థితి అన్నట్టుగా బాధపడుతూ ఏడుస్తుంది కదమ్మా. కాబట్టి అటువంటి మార్తకు ఒక్కసారిగా మరి ఆశ్చర్యం అలాగే ఆనందం కూడా కలిగింది. కాబట్టి గమనించండి, ఎప్పుడైతే మరి మనం దేవుని అనుమానించకుండా దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏం జరుగుతుందండి? మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మన జీవితాల్లో అసాధారణ కార్యాలు అంటే ఏంటి? సూపర్ న్యాచురల్ థింగ్స్. అది మన వల్ల అవదు కదండి,
మనం న్యాచురల్ బీయింగ్స్, మన దేవుడు సూపర్ న్యాచురల్ గాడ్. అయితే మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే కార్యం చేస్తే ఎవరు? దేవుడే. అద్భుతం చేస్తే ఎవరు? దేవుడే. అక్కడికి యేసయ్యే కదండి, ఎవరు చేయలేకపోయారు. ఎవరు కూడా వచ్చి ఆ లాజర్ని చనిపోయిన స్థితి నుంచి బయట తీసుకురాలేకపోయారు. అయితే యేసయ్య వచ్చిన తర్వాతే ఆ అద్భుతం జరిగింది. కాబట్టి మనము ఆయన యందు నమ్మితే, ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే, మన జీవితాల్లో కూడా మనం ఏమైతే ఇదిగో ఇంక ఇది జరగదు, ఇది ఇంకా నా లైఫ్లో క్లోజ్ చాప్టర్, ఇంకా నా జీవితంలో ఇది జరగదు అని మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు. ఇంకెవరు నా జీవితానికి మార్చలేరు, ఈ పరిస్థితిని ముఖ్యంగా ఎవరు దీనికి కదిలించలేరు, ఇంక ఇది ఇంతే, ఇట్స్ ఎ క్లోజ్ చాప్టర్ అనుకుంటాం కదా. అయితే దేవుడు ఆ చాప్టర్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు. రైట్? దేవుడు మళ్ళీ అక్కడ ఒక అసాధారణమైన కార్యాన్ని దేవుడు ఎందుకు దేవుడు జోక్యం చేసుకుంటే అప్పుడు అటువంటి అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు గనక జోక్యం చేసుకుంటే, ఆయన ఒక్క మాట ఆయన ఆజ్ఞ ఇస్తే తప్పకుండా మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మనం చూస్తాం. తద్వారా మనలో ఉన్నటువంటి అనుమానాన్ని దేవుడు తీసివేసి, అలాగే మనకి ఆశ్చర్యం కలిగించినట్టుగా, అలాగే ఆనందం కలిగించినట్టుగా ప్రభు ఆ కార్యాన్ని దేవుడు చేయగలడు. చూసారండి, అక్కడ లాజరు బయటకు వచ్చాడు. అలాగే ఆ కాళ్ళు చేతులు ఆ ప్రేత వస్త్రాలు కదండి మొత్తం చుట్టేస్తారనమాట కదా, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శవానికి అంతా కూడా చుట్టూ అన్ని కూడా అలాగే బయటకు వచ్చాడు. ఇంకా తల కూడా ముఖానికి రుమాలు కట్టబడి ఉండేను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడి అని వారితో చెప్పాను. ఇకపోతే 45 చదవండి. చాలు. యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎప్పుడు యూదులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు? ఎప్పుడైతే ఆ లాజరు సమాధి నుంచి బయటకు వచ్చాడు. రైట్? ఎప్పుడైతే ఒక అద్భుతం జరిగిందో అప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అది ఒక గొప్ప. ఎందుకంటే ఆ రోజుల్లో యూదులే చాలా మంది ఆయన తృణీకరించారు. ఏసయ్యని చాలా మంది తృణీకరించారు. ఆయనే దేవుడని నమ్మలేదు. ఆయన ఒక సామాన్యమైన మనిషి అని అలాగ చాలా తక్కువగా చూశారు కొంతమంది ఏసయ్యని. అయితే ఎప్పుడైతే సమాధి దగ్గరకు చేసయ్య ఇక లాజర్ని బయట రమ్మని పిలవగానే ఇంకా అలాగే వస్త్రాలతోనే బయటకు వచ్చాడో లాజరు, అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడం మాత్రం కాదు, అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు. అంటే అప్పటిదాకా నమ్మని వాళ్ళు కూడా యేసయ్యందు విశ్వాసం ఉంచి ఆయన్నే మెస్సయ్యగా, రక్షకుడిగా, దేవుడిగా నమ్మకం ఉంచారు. చూసారండి, ఆ రోజు జరిగినటువంటి 2 అద్భుతాలు ఏంటంటే, ఒకవైపేమో చనిపోయిన లాజరు తిరిగి లేవడం, అది గొప్ప అద్భుతం. అయితే మరొక అద్భుతం ఏంటి? అప్పటిదాకా ఆయన యందు విశ్వాసం ఉంచని యూదులు, ఇంకా చెప్పాలంటే అసలు మార్తే, అసలు యూదుల కన్నా ముందు మనం మార్త గురించి ఆలోచిస్తే కదా, అసలు మార్తే యేసయ్య చెప్తున్నా కూడా ఆమె నమ్మట్లేదు. యేసయ్య అమ్మ తిరిగి లేస్తాడు, నా యందు విశ్వాసం ఉంచితే చెప్తున్నా కూడా ఇంకా నమ్మట్లేదు. కాబట్టి అప్పటిదాకా నమ్మని మార్త కానీ, లేక అనేక మంది యూదులు కానీ వారు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి గమనించండి, దాని ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు కదా. సో ఎప్పుడైతే ఆయన మన జీవితాల కార్యం జరిగిస్తాడో ఆ కార్యాలను చూచి మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే అప్పటిదాకా మన గురించి తక్కువగా మాట్లాడి ఉండొచ్చు, మీరు ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నారని ఇలాగే తక్కువగా మాట్లాడి ఉండొచ్చు మిమ్మల్ని. అయితే దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలను వాళ్ళు చూచి వాళ్ళ ఆలోచన మారుతుంది, ఇంకా వాళ్ళు మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఇంకా కరెక్టేనమ్మా, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు, మీకు ఇలా పలానా కార్యం చేశాడు, ఆయన గొప్ప దేవుడని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అర్థమవడం మాత్రమే కాదు, ఇక మేము కూడా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతాం, మేము కూడా ఆ దేవుని యందు నమ్మకం ఉంచుతాం. ఇంకా చెప్పాలంటే అసలు మాకు కూడా ఆ దేవుడు కావాలి అనే స్థాయికి కూడా అన్యజనులు సైతం, దేవుడి యందు విశ్వాసం ఉంచని వారు సైతం ఒక రోజు వస్తుంది, మన జీవితాలను వాళ్ళు చూసినప్పుడు, మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు వాళ్ళు చూసినప్పుడు
వాళ్ళు కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఇప్పుడు బహుశా మనల్ని ఇలాగ మాట్లాడుతున్నారో, తక్కువ చేసి మాట్లాడుతున్నారో, మనం దేవుని యందు విశ్వాసంలో నిలిచి ఉంటే, పక్కకు తొలగకుండా నిలిచి ఉంటే, దేవుడు ఇంకా ఆయన సమయమందు కార్యాలు చేస్తాడు తప్పకుండా. మరి ఆ కార్యాలు చూసి మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, మన పరిచయస్తులు, మన సీనియర్స్, జూనియర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్, ఓకేనా, అందరూ కూడా ఒక రోజు వస్తుంది, వాళ్ళు కూడా అవును మీ దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు చెబుతారు. మరి ఆయన గొప్ప దేవుడు మాత్రమే కాదు, ఆ గొప్ప దేవుడు మేము కూడా నమ్మకం ఉంచుతాం, ఆ దేవుడు మాకు కూడా కావాలని వాళ్ళు కూడా విశ్వాసంతో చెప్పే రోజు ఒకటి వస్తుంది. రైట్? అది మన జీవితాలు కూడా దేవుడు చేయగలడు. కాబట్టి అప్పుడు ఎవరి నామానికి మహిమ అండి? దేవుని నామానికి మహిమ. కాబట్టి ఆ రోజు ఆ మాట ప్రభువారు ఎందుకు ఊరిని అనలా, ఈ వ్యాధి మరణానికి వచ్చింది కాదు కానీ దేవునికి నామానికి మహిమ కలుగుడికి వచ్చింది అన్నారే, అది ఎంతో వాస్తవమైంది. ఎలాగంటే మరి ఆ రోజు ఆ మరియా, మార్తా ప్రభు యందు విశ్వాసం ఉంచి తద్వారా ప్రభుకి మహిమ మాత్రమే కాదు, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కూడా మరి దేవుని యొక్క నామము మహిమపరచబడింది. రైట్? సో ఇప్పుడు చెప్పండి, యేసయ్య లేట్గా వచ్చాడా? దేవుని కార్యాలు ఆలస్యంగా జరిగాయా? బహుశా మన టైం టేబుల్ ప్రకారం లేట్ అయి ఉండొచ్చు, యేసయ్య టైం టేబుల్ ప్రకారం ఆన్ టైం. ఎందుకు మనం లేట్ అయింది మన టైం టేబుల్ ప్రకారం అనుకుంటామంటే, నేను చెప్పాను కదా ముందే, యేసయ్య ఇప్పుడే రావాలి, యేసయ్య 10:30కి రావాలి, లేకపోతే యేసయ్య ఇలాగే చేయాలి. చూడండి, దేవుడికి మనం షరతులు పెట్టలేం కదా. దేవా నువ్వు ఇలాగే చెయ్యి, దేవుడు అనేక విధాలుగా దేవుడు చేస్తాడు, ఇలాగే కాదు కదా. మనం అనుకుంటాం దేవుడు ఇలాగే చేస్తాడేమో అని. కాదు. దేవుడు ఎన్నో విధాలుగా ఆయన కార్యం చేస్తాడు. అలాగే దేవుడు ఇప్పుడే చేయాలి, ఈ సమయం అందే చేయాలి, ఫలాని ఇయర్లోనే దేవుడు చేయాలి అని మనం అనుకోవచ్చు మన టైం టేబుల్ ప్రకారం. కానీ దేవుడి టైం టేబుల్ ప్రకారం ఆయన జరిగిస్తాడు. చెప్పానుగా ఆల్రెడీ, ప్రతిదానికి ఒక సమయం ఉంది, అలాగే ఆయన సమయం ఉంది. అలాగే ఆయన ఆలస్యం అయితే చేసే దేవుడు అయితే కాదు, అన్ని సమయానికి జరిగించే దేవుడు మన దేవుడు. అది మన దేవుడు యొక్క గొప్పతనం. హల్లెలూయా. మన దేవుడి గొప్పతనం ఏంటంటే, మన జీవితంలో అన్ని సమయానికే జరిగించే దేవుడు. దేవుని యొక్క సమయము చాలా అద్భుతమైనది. దాని యందు మనం ఏం చేయాలి? నమ్మాలి, ఓపికతో కనిపెట్టుకోవాలి. ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైం. మనం చేయాల్సినటువంటి 2 పనులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. మనకి ఆ ట్రస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు. మార్తలాగా మనమేమో ఇప్పుడే జరిగిపోవాలని, లేక ఇలాగే జరిగిపోవాలని అనుకోవడంతో మన యొక్క ట్రస్ట్ని సాతాను ఏం చేస్తాడు? వాడు ఆ నమ్మకాన్ని దొంగిలించి ఇక ఆ ప్లేస్లో అనుమానము, సందేహము, ఓకేనండి, తద్వారా వచ్చేది నిరుత్సాహము, కృంగుదల, వాటిలోకి సాతాను తీసుకెళ్ళిపోతాడు. అయితే అలా కాకుండా నేను నా జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవగాహన మనకు ఉండాలి. ఏంటి? మనం ముందే చదువుకున్నాగా, ప్రతిదానికి ఒక సమయం ఉంది. అలాగే మన దేవుడు మన జీవితంలో అన్ని కూడా ఆయన సమయానికే జరిగిస్తాడు. మూడవదిగా ఏం నేర్చుకున్నాము? ఆయన ఆలస్యం చేసే దేవుడైతే కాదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అంటే, నా స్పందన ఎలా ఉండాలి అంటే, నౌ ఐ ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయమందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. మనం ఆ రీతిగా మనం విశ్వాసం ఉంచాలి. దేవుని సమయం ఒకటి ఉంది కాబట్టి తెలుసుకున్న తర్వాత, ఓకే, నవ్ ఐ నో దట్ దెర్ ఇస్ గాడ్స్ టైమింగ్, ఐ మస్ట్ బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. ఇంకా నేను ఆయన సమయమందు విశ్వాసం ఉంచాలంతే. ఇంకక్కడ మళ్ళీ నేను డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు. అయ్యో ఇదేంటి అలాగని ఇంక నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను అయ్యో ఇలా జరగట్లేదా, అయ్యో మరి దేవుడు పట్టించుకోవట్లేదేమో నన్ను, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అని డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరము లేదు. అయ్యో దేవుడు పట్టించుకోవట్లేదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ గాడ్ కేర్స్. మనం చూసాం వాక్య భాగంలో, యేసు కన్నీళ్లు విడిచెను అంటే దాని అర్థం ఏంటి? యేసయ్యని పట్టించుకుంటూ ఉన్నాడు కాబట్టి కన్నీళ్లు విడిచాడు. యేసయ్యని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కన్నీళ్లు విడిచాడు. యేసయ్య నీ బాగోగులు పట్టించుకుంటున్నాడు కాబట్టి నీ ఫీలింగ్స్ ని, ఓకేనండి, నీ బాధను, నీ సిచ్యువేషన్ ఆయన అండర్స్టాండ్ చేస్తున్నాడు కాబట్టి కన్నీళ్లు విడిచాడు. లేదంటే ఆయన కన్నీళ్లు విడిచాల్సిన అవసరమే ఆయనకు లేదు. కాబట్టి
ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. ఆయన సమయమందు మనం విశ్వాసం ఉంచాలి. రెండవదిగా వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టు, ఎదురు చూడు, కనిపెట్టుకొని ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. సో దానికి ఏం అవసరం అండి? సహనం అవసరం కదండి. కాబట్టి అయితే మార్తలో ఆ సహనం లేదు. అయ్యో రావట్లేదు ఆయన, అయ్యో మనం కబురు పంపామంటే రావట్లేదంటే అని కంగారు పడిపోతుంది. మరి సహనం లేకుండా ఉంటూ ఉంది. అయితే సహనంతో కనిపెట్టుకుని ఉన్నవారు ఏం చూస్తారు? దేవుని యొక్క అసాధారణమైన కార్యాలు, గాడ్ సూపర్ న్యాచురల్ అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్స్ వారి జీవితాలు వారు చూస్తారు. ఎవరు? దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసేవారు. అంతేగాని అసహనముతో ఓకేనా ఉండి ఏదేదో మాట్లాడేవారు కాదు. అయితే దేవుని సమయం కొరకు విశ్వాసం ఉంచినప్పుడు నెక్స్ట్ థింగ్ ఆబ్వియస్లీ వాట్ హ్యాపెన్స్, ఏం జరుగుతుంది? ఇంకా యూ విల్ వెయిట్, అంతే కదా. కాబట్టి నేను ఫలానా సమయానికి వస్తాను అని మీతో చెప్పినప్పుడు మీరు దాన్ని నమ్మి మీరు ఏం చేస్తారు? నా కోసం వెయిట్ చేస్తారు కదా. అలాగా దేవుని సమయం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆబ్వియస్గా ఇంకా నెక్స్ట్ మరి ఏం జరగాలి? ఇక సహనముతో కనిపెట్టుకొని ఉండాలి. అక్కడ కూడా మళ్ళీ చూడండి, ఈ రెండు విషయాలు కూడా మనకి జరిగే ఒక ఘర్షణ, స్ట్రగుల్ ఏంటంటే సాతాను మళ్ళీ అక్కడికి వచ్చి ఫస్ట్ ప్లేస్కి వాడు వస్తాడు, మనలోని విశ్వాసాన్ని తీసేయడానికి, అనుమానము, సందేహం కలిగించడానికి ప్రయత్నిస్తాడు. రెండవది ఏంటి? సహనంతో కనిపెట్టుకుని ఉండాలి. అక్కడ మళ్ళీ వాడు ఎంటర్ ఏం చేస్తాడు? అసహనానికి గురి చేసేటట్టు మనల్ని చేస్తాడు. అసహనంతో గురి చేసేటట్టు, ఇంపేషెంట్గా గురి చేసేటట్టు, ఇంకా అనవసరంగా ఆ మాట ఈ మాట అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడేటట్టు కూడా మనల్ని వాడు చేస్తాడు. వాడు ఎప్పుడు కూడా వాడు గురి ఒక్కటే మనల్ని డిస్టర్బ్ చేయాలని గురి కదా వాడిది, సాతానుడిది. దేవుడి మీద విశ్వాసం ఉంచకూడదు, ఆయన టైమింగ్ కోసం కనిపెట్టకూడదు, ఓకేనా, ఆయన ఏందో నమ్మకం ఉంచకూడదు. ఇంకా తర్వాత నువ్వే ఏదో చేసేసేయన్నట్టుగా వాడు ఇంకోటి కూడా ఏదో మాట్లాడేస్తాడు. ఈలో ఇంకా ఆయన ఏం చేయలేడు అన్నట్టుగా చెప్తాడు. ఈ పరిస్థితి దేవుడు కూడా ఏం చేయలేడు, ఇంకా నువ్వే ఏదో చేసేసే అన్నట్టుగా వాడు కల్పించి అందుకే చాలా మంది అలాగలాగా తొందరపడిపోయి రాంగ్ డెసిషన్స్ తీసేసుకొని, తొందరపడి నిర్ణయాలు తీసుకొని కదండి, అది వాళ్ళు అనుకుంటారు ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ అది ఇంకొక వేరే రాంగ్ స్టెప్ కి నడిపిస్తుంది మళ్ళీ. సో దాని ద్వారా అయ్యో ఇలాగైపోయిందా. అందుకే చాలా మంది చెప్తుంటారు అనమాట, అయ్యో మేము ఇలా అనుకున్నామండి, ఇలా జరిగింది, ఏం చేయాలి ఇప్పుడు? తొందరపడ్డాం ఆ విషయంలో. సో తొందరపడడం వల్ల ఆ యొక్క పరిస్థితి వచ్చింది. అలా తొందరపడకుండా మరి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని సమయం కొరకు కనిపెట్టి ఉన్నట్లయితే మరి దేవుడు కార్యం చేస్తుండేవాడు. అయితే మనకి సాతాను చెప్పాను వాడు ఎంటర్ అయిపోతాడని చెప్పి వాడు వచ్చి ఏం చేస్తాడు? అంతసేపు మరి అది లేట్ అయిపోతుంది, దేవుడు లేట్ చేస్తాడు అన్నట్టుగా కొన్నిసార్లు వాడు మనల్ని ఆ రీతిగా ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మనం వెంటనే యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. దేవుడి దగ్గరికి వచ్చి ఆయన మాట ఎందు చెప్పారు కదా, నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి లేస్తాడని మన యేసయ్య చెప్తున్నాడు అక్కడ, రైట్? ఆయన చెబుతున్నా కూడా మరి ఆమె అయితే ఆయన మాట పట్టించుకోకుండా మారుతుంది. సో కాబట్టి ఈరోజు మరి ప్రభు యొక్క సమయము ఒకటి ఉంది అని గ్రహిద్దాం. ప్రతిదానికి సమయం ఉంది అని గ్రహించాలి. అది కూడా దేవుని సమయం ఒకటి ఉంది అని గ్రహించాలి. దేవుని సమయం ముందు ఆయన అన్ని కూడా అద్భుతంగా చేస్తారు అని గ్రహించాలి. అలాగే ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదని గ్రహించాలి. ఇంకా మనం ఏం చేయాలి? ఆయన అద్భుతంగా తన సమయం ముందు చేసే దేవుడు కాబట్టి మనము ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయన సమయం ముందు. రెండవదిగా ఆయన సమయం వరకు కనిపెట్టుకుని ఉండాలి. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు విన్న వాక్యం మీద మన దృష్టి కాసేపు నిలుపుదాం. ఎవరికి వారుగా ఒక సమర్పణ ప్రార్థన కూడా చేద్దాం. ఈ ఉదయకాలం ముందు ప్రభు మనతో మాట్లాడినట్టుగా ప్రతి విషయానికి ఒక సమయం కలదు. అలాగే దేవుని సమయం అన్నది కూడా ఒకటి ఉన్నది. అలాగే ఆయన కాలమందు సమస్తము అద్భుతంగా జరిగించేది కూడా దేవుడే అని చూసాం. అలాగే దేవుడు ఏది కూడా ఆలస్యం కూడా చేసే దేవుడు కాదు అనేది కూడా మనతో మాట్లాడుతూ చూసాం. ఏ రీతిగా లాజరు చనిపోయి సమాధులు పెట్టబడి
4 దినములు అయిపోయిన తర్వాత ప్రభు అక్కడికి వచ్చి ఎటువంటి కార్యాన్ని చేసి, ఎటువంటి అద్భుతాన్ని చేసి ఆ కుటుంబాన్ని ఆదరించడం జరిగిందో ఈ రోజున ధ్యానం చేశాను. అవును, మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా అది నాశనానికో నష్టానికో దారి తీయదు, కానీ దేవుని మహిమకు అది దారి తీస్తుంది అని మనం ఒకటి గ్రహించాలని ఈ రోజున ధ్యానం చేశాను. అవును, అది లాజరుకు వచ్చిన వ్యాధి అది మరణమునకు వచ్చింది కాదు, కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది. ఎస్, ఆ రోజు దేవుని యొక్క నామం మహిమపరచబడింది. ఎప్పుడైతే ప్రభు లాజరును సమాధి నుంచి బయటకు తీసుకుని వచ్చారో ఆ దినం ఏం జరిగింది? ప్రభు యొక్క నామం, దేవుని యొక్క నామం మహిమపరచబడింది. ఎలాగంటే ఆ కుటుంబము ఎవరైతే బాధలో లేక అవిశ్వాసంలో ఉన్నారో, నలిగిపోతున్నారో, వారు ప్రభు యందు విశ్వాసం ఉంచడం జరిగింది. అలాగే అక్కడున్న యూదులలో అనేకులు అప్పటి వరకు ఆయన యందు విశ్వాసం ఉంచని వారు కూడా ఆ సన్నివేశం ద్వారా అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచని అని వ్రాయబడింది. అలాగున ఆ రోజు దేవుని యొక్క నామానికి మహిమ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, దేవుడు ఏది చేసినా ఆయన ఆలస్యంగా చేసే దేవుడు కాదు, అన్ని సమయానికే జరిగించే దేవుడు. ఆయన కాలమాన ప్రకారంగా, ఆయన టైమింగ్ ప్రకారంగా ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం, అకార్డింగ్ టు హిస్ టైమింగ్, హిస్ క్లాక్, హిస్ షెడ్యూల్. ఆయన టైం టేబుల్ ప్రకారంగా ఆయన సమస్తము సమయానికి జరిగించింది. అయితే మనలో ఎటువంటి అవిశ్వాసము, అపనమ్మకము, అనుమానము మనలో ఉండకూడదు. ఒక విధంగా చెప్పాలంటే అవే మనకు ఆటంకాలుగా కూడా మారిపోతూ ఉంటాయి. అయితే దేవుని యందు, దేవుని సమయమందు, ఆయన మాట యందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏం చూస్తామండి? అద్భుతాలను చూస్తాం. దేవుని యొక్క అసాధారణమైన కార్యాలను మనం చూస్తాం. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో, ఇంకా ఇతరత్ర అనేక విషయాలు కూడా మనము ఆయన కార్యాలను చూడగలము. అలాగే ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం అనుభవిస్తామో తర్వాత జరిగేది ఏంటి అంటే అది కేవలం మనం మాత్రమే తద్వారా దీవించబడే వారిగా ఉంటాం, కానీ ఇంకా అనేకులు మన చుట్టూ ఉన్నవారు, మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరు కూడా దానిని చూచి వారు కూడా మన దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. ఆ దినం వస్తుంది, దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. అవును, అలాగే ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవుడు మరి అన్ని కూడా ఆయన యొక్క కాలమాన ప్రకారంగా చేసి దేవుడే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ 2 విషయాలు మనం చర్చించాం. ఒకటి, ఆయన సమయమందు విశ్వాసం ఉంచడం, ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. ఆయన యొక్క సమయం కొరకు మనం విశ్వాసం ఉంచాలి. దేవా, మరి మీరు వాగ్దానం చేశారు, నేనైతే నమ్ముతున్నాను ప్రభువా, నాలో ఒకవేళ అపనమ్మకం ఉంటే తీసివేయమని కూడా మనం ప్రభుని అడగాలండి. ఎస్, అపవాది అదే ఒక ఆటంకంగా మనలో కలిగించేది ఏంటంటే అవిశ్వాసం, అపనమ్మకం, అనుమానం. అయితే మనం దానికి చోటు ఇవ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా మనలో ఆయన సమయం కొరకై మరి మనం విశ్వాసం కలిగలుగుతాం. రెండవదిగా, వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. ఆయన సమయం కొరకు వేచి ఉండడం మనం నేర్చుకోవాలి. దానికి మనం సహనంతో కనిపెట్టుకుండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన సమయం విశ్వాసం ఉంచుతామో ఇక తప్పకుండా ఆయన యొక్క కార్యం కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు తగిన సమయమందు, ఆయన సమయమందు, ఆయన నిర్ణయ కాలమందు, ఇన్ గాడ్స్ టైమింగ్, ఇన్ గాడ్స్ అపాయింటెడ్ టైమింగ్, గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఆయన కార్యం చేస్తే అలాగున కనిపెట్టుకుని ఉండడానికి కావాల్సిన కృపను కూడా దయచేయి తండ్రి అని ఒక నిమిషం అందరూ ప్రార్థన చేద్దామా? మరి నేను మీ యందు ప్రభువా, మీ సమయం కొరకు, మీ సమయమందు విశ్వాసం ఉంచుటకు నాకు కృపనివ్వండి. అలాగే మీ యొక్క సమయం కొరకు కనిపెట్టుకుని, ఓపికతో కనిపెట్టుకున్నట్టు కూడా నాకు కృపనివ్వండి అని అందరూ ప్రార్థన చేద్దామండి. ఎస్, అలాగ ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనకు కృపను గురించి సహాయం చేసి దేవుడే ఉన్నారు. ప్రార్థన చేద్దాం.
ప్రేమల తండ్రి ప్రభు, ఇంతవరకు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, అనేక సార్లు ప్రభు మేము మా జీవితాల్లో జరుగుతున్నటువంటి తండ్రి పరిస్థితులను బట్టి తండ్రి దేవుడు మా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అని చాలా సార్లు అనుకుంటున్నాం నాయన. దయచేసి మనం క్షమించండి, ఎందుకంటే మీరు ఏది కూడా ఆలస్యం చేసే దేవుడు కాదని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. అన్ని కూడా సమయానికి జరిగించే దేవుడు అని మీరు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఒక సమయం ఉంటుంది అని మీరు చెబుతున్నారు. అలాగే దేవుని సమయం ముందు అన్ని కూడా దేవుడు అన్ని కూడా అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించే దేవుడు అని కూడా మీరు సెలవించి ఉన్నారు తండ్రి. ఈ రోజు మేము ధ్యానం చేసినటువంటి తండ్రి ఆ లాజరు యొక్క అయ్యా సన్నివేశం ద్వారా కూడా అదే మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. మీరు తండ్రి అదిగో లాజరు యొక్క వ్యాధి కూడా అయ్యా అది మరణానికి వచ్చినది కాదు, కానీ దేవుని యొక్క నామ ఘనత కొరకు మహిమ కొరకు వచ్చిందని కూడా మేము నేర్చుకున్నాము తండ్రి. ఆ రోజున ఆ కుటుంబీకులు మా కుటుంబీకులతో పాటుగా అనేకులు యూదులు కూడా మీద విశ్వాసం ఉంచి ఉన్నారని మేము తండ్రి నేర్చుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. అవును నా తండ్రి, మా జీవితాల్లో ఏది అనుమతించబడినప్పటికీ కూడా ప్రభువా అది దేవుని యొక్క మహిమ కొరకే జరుగుతుంది, వస్తుంది అని మీరు చెప్పి ఉన్నారు. అలాగే మీరు ఏ విషయంలో కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు, అనే సమయానికే జరిగించే దేవుడు అని కూడా మీరు తెలియజేశారు ప్రభువా. అయితే మాలో కొన్నిసార్లు అనుమానము తండ్రి రావచ్చు, కలగవచ్చు, సందేహములు. అయితే మాలో నుంచి అటువంటి అనుమానము తీసివేస్తున్న విశ్వాసమును మీరు మాకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ తర్వాత మీరు చేసేది అద్భుతములని మేము వాక్యం నేర్చుకున్నాం. అవి మాకు మాత్రమే దేవుని కలిగించేవి కాదు, కానీ అనేకులు మా చుట్టూ ఉన్నవారు కూడా తండ్రి మీరు చేస్తున్నటువంటి కార్యముల ద్వారా వారు కూడా దీవించబడతారు, వారు కూడా విశ్వాసంలోకి వస్తారన్న విషయాన్ని మీరు మాకు చెప్పి ఉండగా ప్రభువా, మరి ఇదిగో ఇక మీ సమయం అంతా మేము విశ్వాసం ఉంచుతున్నాం నాయన. అలాగే మీ సమయం వరకు కనిపెట్టుకుంటున్నాం ప్రభువా. అలాగే మా అందరి జీవితాల్లో కూడా మీరు చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.